ప్రతి ఒక్కరూ మాట్లాడేటప్పుడు ఆచితూచి మాట్లాడాలి, లేదంటే పెనుముప్పు తప్పదు. చేతిలో ఫోన్ ఉంది కదా అని ఇష్టం వచ్చినట్టు మాట్లాడి సోషల్ మీడియాలో ఫాలోవర్స్ ఉన్నారు కదా అని పోస్ట్ చేయకూడదు. నెటిజన్లకు అందలం ఎక్కించడమో తెలుసు, తేడా వస్తే పాతాళానికి తొక్కడం కూడా తెలుసు. అందుకే ప్రతి ఒక్కరూ ఆచితూచి మాట్లాడుతుంటారు. కానీ కొందరు మాత్రం ఇంకా రెచ్చిపోతున్నారు. అందులో నా అన్వేషణ అనే యూట్యూబర్ని నడుపుతున్న యూట్యూబర్ అన్వేష్ ఒకడు. ప్రపంచ యాత్రికుడు అనే పేరుతో అన్ని దేశాలను తిరుగుతూ అక్కడ ఫుడ్, వాళ్ళ ఆచారాలను చెప్తూ తనకంటూ ఒక గుర్తింపును సంపాదించుకున్నాడు. అంతవరకు ఓకే, కానీ మాటలు తూలి చిక్కుల్లో పడ్డాడు. ఇటీవల నటుడు శివాజీ మహిళల డ్రెస్సింగ్ గురించి మాట్లాడిన వ్యాఖ్యలపై యూట్యూబర్ అన్వేష్ స్పందించాడు. అసభ్య పదజాలంతో ఇష్టం వచ్చినట్టు మాట్లాడాడు. అంతేకాకుండా ఆ వివాదంలోకి గరికపాటి నరసింహారావును లాగాడు. ఆయన్ను బూతులతో దూషించాడు. అక్కడితో ఆగకుండా హిందూ దేవతలను తీసుకొచ్చాడు. సీతమ్మ, ద్రౌపదీలను బలాత్కారం చేసిన కీచకుడు సైంధవుడు మరణించలేదా అని మాట్లాడాడు. గుడుల ముందు అర్ధనగ్న శిల్పాలు ఉంటాయి, వాటిని తొలగించమని చెప్పండంటూ మండిపడ్డాడు. నోటి దురదతో అనేక మాటలు జారాడు. రామాయణం, మహాభారతం గురించి మాట్లాడటంతో హిందూ సంఘాలు మండిపడ్డాయి, కేసులు కూడా పెట్టాయి. దీంతో చేసేది లేక అందరికీ సారీ చెప్పాడు. తాజాగా యూట్యూబర్ అన్వేష్ పై పంజాగుట్ట పిఎస్ లో కేసు నమోదైంది. దేవతలను దూషించినందుకు పంజాగుట్ట పిఎస్ లో సినీ నటి కరాటే కళ్యాణి ఫిర్యాదు చేశారు. సెక్షన్లు 352, 79, 299 బిఎన్ఎస్, సెక్షన్ 67 ఐటీ యాక్ట్ కింద నమోదు చేశారు పోలీసులు. అన్వేష్ ను వెంటనే భారత్ కు రప్పించాలని, దేశద్రోహిగా ప్రకటించాలని డిమాండ్ చేస్తున్నారు హిందూ సంఘాల నేతలు. రైట్, ఈ అంశంపై వాళ్ళ డిస్కస్ చేద్దాం. ప్రజెంట్ మనతో జూమ్ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు అనలిస్ట్ మురళీ మనోహర్ గారు. నమస్తే అండి మనోహర్ గారు. నమస్తే అండి సార్. ఈ మధ్య కాలంలో చూస్తున్నాం, ఫోన్ ఉంది కదా అని అంటే ఇష్టం వచ్చినట్టు వీడియోలు పెట్టడము, అది కూడా మెయిన్ గా మహిళల గురించి అసభ్య పదజాలం వాడటం. మెయిన్ గా ఇక్కడ అన్వేష్ మాట్లాడిన దాంట్లో హిందూ దేవతల్ని కూడా చేర్చాడు. సో ఏ విధంగా చూడాలి సార్ అన్వేష్ వ్యాఖ్యల్ని? అన్వేషే కాదమ్మా, ఈ సోషల్ మీడియాలో మాట్లాడే వాళ్ళంతా కూడా మంచి పాపులారిటీ ఉంటుంది, చాలా మంది వాళ్ళకు లైక్స్ కొడుతుంటారు, వాళ్ళని ఫాలో అవుతుంటారు కనుక వాళ్ళకు కూడా ఒక ఉత్సాహం, ఎప్పుడెప్పుడు మాట్లాడాలి, ఎప్పుడెప్పుడు కంటెంట్ ఇవ్వాలి, కంటెంట్ జనంతో లైక్ కొట్టించుకోవాలి, లేకపోతే వాళ్ళ యొక్క ఫాలోవర్స్ ని పెంచుకోవాలి. ఇది యూట్యూబర్స్ అందరికి ఉండేటువంటి ఒక లక్షణం. అది మంచి లక్షణమే, తప్పేం కాదు. కాకపోతే వీళ్ళు మనోభావాలు కొన్ని ఉంటాయి, భావజాలం కూడా కొంత ఉంటుంది. ఇది ఒంటి నిండా ఉంటుంది భావజాలం. ఇది అప్పుడప్పుడు ఏం చేస్తుంది అంటే వాళ్ళు నోరు జారే విధంగా చేస్తుంది. అన్వేష్ కూడా ప్రపంచ యాత్రికుడు అని అక్కడ ఎక్కడ తిరుగుతూ చాలా కంటెంట్ ఇస్తున్నాడు అని విన్నాను. నేను కూడా నేను ఫాలోవర్ని కాదు అతన్ని, కానీ సోషల్ మీడియా నేను కూడా కాస్త యాక్టివ్ గానే ఉంటాను. మంచిదే. ఆ విధంగా బెట్టింగ్ యాప్ల మీద కూడా మంచి మూవ్మెంట్ ఒకటి నడిపాడు అని కూడా నేను వింటున్నాను. అది కూడా మంచిదే. కానీ ఇప్పుడు ఆయన మాట్లాడుతూ శివాజీ చేసినటువంటి కామెంట్ మీద చాలా దుమారమే రేగింది. అందరూ మాట్లాడుతున్నారు. నేనెందుకు మాట్లాడకూడదు అనుకున్నాడేమో, తాను కూడా మాట్లాడాడు. పర్వాలేదు. శివాజీ చేసినటువంటి కామెంట్స్ లో ముఖ్యంగా ఉమెన్ యొక్క డ్రెస్సింగ్ మీద, వీటి మీద, డ్రెస్ కోడ్ మీద మాట్లాడుతూ నోరు జారుతూ చాలా అనకూడని మాటలు అనేసాడు. క్షమాపణ కూడా చెప్పాడు. ఇది అందరూ మాట్లాడుతున్నారు, ఈయన కూడా మాట్లాడు. ఇంతవరకు మాట్లాడితే బాగానే ఉంటుంది. మురళి గారు, మీరు అన్నట్టు అందరూ మాట్లాడుతున్నారు, సారీ చెప్తున్నారు. సారీతో అయిపోదు కదా సార్, ఎందుకంటే మాట్లాడేటప్పుడు ఇప్పుడు సారీ చెప్పడం కూడా అన్వేష్ ఏ విధంగా చెప్పాడు, నేను వినాయకుడి ముందు చెప్తున్నాను, ఒకవేళ నాది తప్పైతే సారీ, నేను ఈ రోజు రాత్రి వరకే చనిపోతా, లేకపోతే మీరు నా సారీని తీసుకోకపోతే 2026లో మొత్తం మీరే నాశనం అయిపోతారని చెప్పాడు. సో అది కూడా ఒక బల్బు మాటగా అనుకోవచ్చా మేడం? అంటే మాట్లాడిన మాట బలుపున్నారా నాకు అర్థం కాదు. ఆయన ఒక పెద్ద ఒక ఋషి పుంగవుడి లాగా తాను శాపం పెడుతున్నాడు, శపిస్తున్నాడు ప్రజలందరినీ. నన్ను మీరు అంటే క్షమిస్తారా చస్తారా అని అడుగుతున్నాడు. నన్ను క్షమించండి, లేకపోతే మీరు ఏమైపోతారు, రక్తం కక్కుని చచ్చిపోతారని. అది నవ్వొచ్చింది నాకు. అది గణపతి ముందు నిలబడేసి నేను ఆయన ముందే ప్రమాణం చేస్తున్నాను, నేను మాట్లాడింది తప్పే అని ఒప్పుకుంటూ, ఒకవేళ మీరు కనుక ఈ న్యూ ఇయర్ లో మీరు ఇప్పుడు కనుక క్షమించకపోతే మీరు రక్తం కక్కుని చేస్తారు. ఏంది ఆ పిచ్చి మాటలు కాకపోతే
పిచ్చి అంటే పిచ్చి. యూట్యూబర్స్ కూడా నేను చాలా సార్లు ఆశ్చర్యపోతుంటాను. ప్రతి వాడు వచ్చిన వాడు యూట్యూబర్ అవుతున్నాడు. వాడు ఏదో మాట్లాడుతుంటే మనకు కూడా కొద్దిగా ఏదో బాగా అనిపిస్తుంది. ఆయన దేశం తిరుగుతున్నాడు కనుక అది కొద్దిగా యాంగ్జైటీతో జనం చూసే వాళ్ళు కూడా పెరిగిపోయినట్టున్నారు. చూద్దాం, అన్ని దేశాలు కూర్చున్న దగ్గర చూడొచ్చు కదా అని చూసే వాళ్ళు ఎక్కువ అయిపోయారు ఏమో. 25 లక్షలు 30 లక్షల ఫాలోవర్స్ అంటే చిన్న విషయం ఏం కాదమ్మా. అన్వేష్ అనే వాడికి ఫాలోవర్స్ బాగా ఉన్నాడు. కానీ నిన్న చేసిన చాలా తప్పంతా మంది ఏంటి? ఫాలోవర్స్ ఉన్నారు, బట్ ఇప్పుడు ఈ మాట్లాడిన భాషకి అందరూ ఫాలోవర్స్ కూడా అన్ఫాలో అవుతున్నారు. సో కంపల్సరీ భారత్ కి రప్పించాలి అని కూడా డిమాండ్ చేస్తున్నారు హిందూ సంఘాల నేతలైతే. ఎస్ చేసిన తప్పంతా ఏంటి అంటే, ఒకవేళ శివాజీని తిట్టినా పర్వాలేదు, శివాజీని మెచ్చుకున్నా పర్వాలేదు, శివాజీ వరకే పరిమితం కాకుండా ఏం చేశారో ఎక్కడున్నారో తెలియదు. సీతమ్మ, ద్రౌపది వాళ్ళను రేప్ చేశారని మాట్లాడాడు. చాలా పిచ్చిగా మాట్లాడాడు. హిందుత్వం మీద చాలా విషమంతా కక్కాడు. ఈ మధ్య కాలంలో ఇది ఫ్యాషన్ అయిపోయింది చాలా మందికి. సబ్జెక్ట్ ఏదన్నా ఉండని హిందుత్వం తిట్టాలి, హిందుత్వ ఇది డెంగు లాంటిది, ఇది దోమ లాంటిది, కీటకం లాంటిది అని ఒక రాజకీయ నాయకుడు తిట్టాడు ఆ మధ్యన. అడ్డం వచ్చిన వాడు సబ్జెక్ట్ ఏది ఉన్నా కూడా హిందుత్వం తిట్టడం అనేది ఇప్పుడు ఇది ఫ్యాషన్ ఆఫ్ ది డే ఈ రోజు. అందుకే చాలా తీవ్రంగా తిరగబడ్డారు ప్రజలు. ఎంతగా సహిస్తారు? హిందువులకు సహనం ఎక్కువ. కానీ మీరు సహనం ఉందని చెప్పేసి తిట్టేస్తూ, అరే సబ్జెక్ట్ రిలేషన్ కూడా లేదు దానికి. ఎక్కడ సీతమ్మ, ఎక్కడ ద్రౌపది, ఎంతమంది మనోభావాలు ఉంటాయి. నీ ఫాలోవర్స్ అంతా హిందువులు అనేది ధ్యాస లేదు నీకు కనుక తిట్టేస్తూ పోతే నడుస్తుందా? ఇంకా ఏదైనా నడుస్తుందా? ఇప్పుడు ఇదే విషయంలో అమ్మా నేను ఒక విషయం నేను క్లియర్ చేయదలుచుకున్నాను. ఈ మొత్తం శివాజీ ఎపిసోడ్ తర్వాత అన్వేషి వరకు 2 రకాల మనుషులు ఉన్నారమ్మా ఈ దేశంలో. ఒకటి ఏమో కొద్దిగా సభ్యత, సంస్కారం అవసరము అని ఏదో చెప్పబోతూ ఉంటారు. అది మహిళలు ఇట్లుండాలి, కాస్త కట్టు బొట్టు డ్రెస్ గురించి మాట్లాడుతూ ఉన్నారు. అక్కడక్కడ మంచి చెప్పే ఉద్దేశంతో కొందరు మాట్లాడతారు, కొందరు నోటి దూలతో కూడా మాట్లాడతారు. నోరు మంచి అయితే ఊరు మంచిదని అంటారు. ఇలా మాట్లాడుతున్నప్పుడు 2 వ్యూస్ ఉన్నాయి దీంట్లో. ఒకటేమో సభ్యత, సంస్కారం ఉండాలి దేశం అన్నాక, ప్రజలు అన్నాక అనేది ఒకరు. రెండవది ఏంటంటే, ఏం సంస్కారం, ఏంది సభ్యత, ఏంది మీరేది చెప్పేది? మాకు ఫ్రీడమ్ ఉంది, ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్, ఫ్రీడమ్ ఆఫ్ డ్రెస్సింగ్, ఫ్రీడమ్ ఆఫ్ మూవ్మెంట్, ఫ్రీడమ్ ఆఫ్ ఎవ్రీథింగ్, ఫ్రీడమ్ కనుక మాకు స్వేచ్ఛ కావాలి, బట్టలు వేసుకునే స్వేచ్ఛ కావాలి, బట్టలు కూడా తీసుకునే స్వేచ్ఛ కావాలి. ఈ రకమైన ఆర్గ్యుమెంట్ వీళ్ళనంతా ఏమంటారంటే లెఫ్ట్ లిబరల్స్ అంటారు. ఈ దేశంలో వీళ్ళు అప్పుడే బయటపడతారు. ఏమైనా మీరు ఇప్పుడు చూడండి, మొత్తం దీంట్లో మీరు నాగబాబు గారు బయటకు వచ్చారు శివాజీ గారిని తిట్టడానికి, గరికపాటి గారు వచ్చారు. వీళ్ళిద్దరిని నేను విడగొడుతున్నాను. లేకపోతే ప్రకాష్ రాజు కూడా వచ్చారు. మీరు కనుక చూస్తే క్లియర్ కట్ గా ఏముంటుందంటే, గరికపాటి లాంటి వాళ్ళు మాట్లాడితే సంస్కారము, సభ్యత అవసరము, ఆ మాట అనేది లేకుండే శివాజీ ఎందుకు మాట్లాడాడు, కానీ మంచిదే కదా, మంచి విషయం చెప్తున్నాడు అని ఆయన ఒక వాదన ఒకటి ఉంటుంది. ఏది సంస్కారాన్ని ఇష్టపడే వాళ్ళు కొందరు ఈ దేశంలో. రెండో వాళ్ళు ఎవరు అంటే ప్రకాష్ రాజ్ గాని లేకపోతే నాగబాబు గాని, వీళ్ళంతా ఏమంటారంటే, ఏదైనా ఉండనాయా ఆడవాళ్ళకి చెప్పడానికి నువ్వెవడు, వాళ్ళు ఇష్టం ఉన్నది వేసుకుంటారు, పొట్టిది వేసుకుంటారు, ఇంకా కావాలంటే ఇంకా చిన్నది వేసుకుంటారు, నీకెందుకంట, మాకు స్వేచ్ఛ లేదా వాళ్ళకు, ఆడవాళ్లకు? కనుక ఫ్రీడమ్స్, స్వేచ్ఛ ఇవన్నీ ఉన్నాయి, ఎట్లయినా వేసుకుంటారు, అది వాళ్ళ ఇష్టం. అనసూయ కూడా అదే అన్నది, నా ఇష్టం నా ఒళ్ళు అని మాట్లాడుతుంది. కనుక ఈ 2 వాదనలో ఒకటి నేను చాలా స్పష్టంగా చెప్పదలుచుకున్నాను. రెండో వాదన ఏదైతుందో వీళ్ళలో 2 రకాలు ఉన్నారు. ఒకటి స్వేచ్ఛావాదం అనేది కోరుకునే వాళ్ళు ఒకటి. రెండో రకం ఏంది అంటే హిందుత్వాన్ని, ఈ దేశాన్ని తిట్టడం కంప్లీట్ గా. కనుక ఇప్పుడు ఈ రెండో రకం చెందిన వ్యక్తులు వీళ్ళంతా ముసుగు కప్పుకొని ఉంటారు, చాలా పెద్ద మనుషులుగా ఉంటుంటారు. ప్రకాష్ రాజు కూడా పెద్ద మనిషి, ఆయన కూడా మాట్లాడారు ఇదే విషయం. నో నథింగ్ డూయింగ్, నేను శివాజీని సమర్థించలేదు, పిచ్చిగా ఇంతవరకు మాట్లాడితే బాగుంది. కానీ ఇంకా ముందుకెళ్ళేసి ఈ దేశాన్ని, ఈ సంస్కృతిని, వీటినన్నింటినీ ఇక్కడ ఈ దేశంలో ఆర్ఎస్ఎస్ ఎందుకుందో పాడైపోయి ఇది అని ఇష్టమున్న మాటలన్నీ మాట్లాడారు. హిందుత్వానికి రిలేటెడ్ ఏది ఉంటే దాన్ని తిట్టడమే వాళ్ళ పనిగా పెట్టుకుంటుంటారు. అట్లాగే ఇప్పుడు ఈయన కూడా, అన్వేషి కూడా చివరిలో ఒక మాట అన్నారు, మీరు గమనించారో లేదో, ఏమి ఇండియా అసలు ఛీ అని కూడా అన్నాడు. భారతదేశాన్ని ఆయన ఎంత తూలనాడాడంటే, ఇక్కడ ఏముంది అని ఇండియాకు నేను పోతాను, నేను పోను, భవిష్యత్తులో కూడా నేను ఎప్పుడు భారతదేశానికి వెళ్ళను, ఏముంటుంది అక్కడ, ఒక శుచి ఉండదు, శుభ్రత ఉండదు, లేకపోతే ఇది ఉండదు, డెమోక్రసీ లేదు అక్కడ, లేకపోతే ఆడపిల్లలకు రక్షణ లేదు,
నా 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 కూతుర్ను కూడా రేపు వెళ్తే నన్ను రేప్ చేస్తారో ఏమో, ఎవరికి తెలుసు. కనుక ఇండియాను తూలనాడుతూ ఎన్ని మాటలు, పొల్యూషన్ అని అన్నాడు, అదొక దరిద్రం అని అన్నాడు ఇండియా. ఏంటి అది, నీకు నీ నీ ఇష్టం ఉన్నట్టు మాట్లాడేస్తాను అంటే. దీంట్లో ఒక 4-5 మంది ఉన్నారు, నేను మీకు గుర్తు చేస్తున్నాను ఊరికే. ధ్రువరాటి అనేవాడు ఒకడు ఉన్నాడు, అక్కడ జర్మనీలో కూర్చొని మాట్లాడుతుంటాడు. ఇప్పుడు వీడు ఈ అన్వేషి అనేవాడు ఉన్నాడు. ఇలాంటి వాళ్ళు కొంతమంది పని కట్టుకొని ఎక్కడెక్కడో తిరుగుతూ ఉంటారు మేము ఇండియాలో లేము కనుక మాకు శిక్షలు పడవు కనుక నోరుంది కనుక పిచ్చిగా మాట్లాడతాము. నోరుంటే పిచ్చిగా సభ్యతతో మాట్లాడండి, పర్వాలేదు. వారు ఇలా అన్నారు, వీరు ఇలా అన్నారు, ఇలా మాట్లాడండి మీరు. కానీ వాడు, వీడు, ఆ కొడుక, ఈ కొడుక లాంటి భాష ఇలా తిట్టే వాళ్ళు చాలా మంది ఎక్కువయ్యారు. తర్వాత భారత్ ని తిడతారండి. అవకాశం వచ్చింది కదా అని చెప్పేసి ఇక్కడ సభ్యతను, ఇక్కడ సంస్కారాన్ని, ఇక్కడ రేపిస్ట్ కంట్రీ అనేవాడు ఒకడు తిడుతా ఉన్నాడు. అది ఒక ఫ్యాషన్ అయిపోయింది భారతదేశాన్ని, రేపిస్ట్ కంట్రీ. నా కూతురు రేప్ చేస్తారేమో, 30,000 రేపులు జరుగుతాయండి. ఒక ఫిగర్ కూడా నేను, ఎందుకంటే ఈ భ్రమలు పోవాలి. ప్రపంచంలో అత్యధికంగా రేపులు జరిగే దేశంగా వీళ్ళు మాట్లాడుతున్నారు. నేనేమంటున్నారు, ప్రపంచంలో అతి తక్కువ జరుగుతాయి ఇక్కడ భారతదేశంలో. ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్, 30,000 సుమారుగా సంవత్సరంలో, ఏడాదిలో 29,000 సంథింగ్ ఉంది. కానీ మర్చిపోకూడదు మన జనాభా కనుక 140 కోట్ల మంది మన జనాభా. ఇంత జనాభా ప్రపంచంలో, చైనా కన్నా ఎక్కువ మనం ఇప్పుడు. అలాంటిది నీకు ఒక అమెరికాలోనే 125,000 జరుగుతాయి రేపులు. ఏడాదికి ఇచ్చే లెక్కలు నేను చెప్తున్నాను. వాళ్ళ జనాభా ఎంత అండి? 30-35 కోట్లు. వాళ్ళు 30-35 కోట్లలో 125,000 రేపుల కేసులు, రికార్డెడ్ కేసులు ఉంటాయి అక్కడ. మరి ఇంగ్లాండ్ ఎంత అండి? వాళ్ళ జనాభా ఎంత? 71,000 జరుగుతాయి. ఇలా స్వీడన్, ఇంగ్లాండ్, థాయిలాండ్, మీరు ఏదన్నా లెక్క చెప్పండి, నా దగ్గర ఫిగర్స్ ఉన్నాయి. అలా అని చెప్పి ఇవి జరుగుతున్నాయి, జరగాలని అనడం లేదు నేను. కానీ ఎందుకు మీరు ఈ దేశాన్ని ఇలా బురద చల్లుతారు పని కట్టుకొని? ఎందుకు మీకు అంత ద్వేషం ఈ దేశం అంటే? ఎందుకు ఇక్కడ సంస్కృతి, సభ్యతలు అంటే మీకు అంత ద్వేషము? ముఖ్యంగా హిందువుల పట్ల మీకు ఎందుకు అంత ఇది అక్కసు? కనుక ఏది సబ్జెక్ట్ ఉంటే అది మాట్లాడండి, పర్వాలేదు. మీకు ఆ స్వేచ్ఛ ఉంది మాట్లాడడానికి. శివాజీని తిట్టడానికి కూడా మీకు హక్కు ఉంది. శివాజీ మాట్లాడిన దాంట్లో తప్పకుండా అలాంటి పదజాలం వాడకూడదు. అందరూ అందాం. పోనీ సభ్యత, సంస్కారాల గురించి ఎవరైనా గరికపాటి లాంటి వాళ్ళు వీళ్ళు మాట్లాడుతున్నారు, మీరు అనవసరంగా చెప్తున్నారు అంటే చెప్పండి. ఆయన నేనేమంటున్నానంటే, రెండో వైపు ఆలోచిస్తే స్వేచ్ఛ గురించి చెప్పే వాళ్ళకు కూడా రైట్ ఉంది కదా. వాళ్ళు చెప్తారు, చెప్పనివ్వండి. వాళ్ళు ఏం చెప్తారో చెప్పనివ్వండి. కానీ చెప్పే వాళ్ళకు ఒక విజ్ఞత ఉండాలి. ఏంటంటే, ఎందుకు మహిళలకే మీరు సంస్కారాలు నేర్పిస్తారు, అమ్మాయిలకే సంస్కారాలు నేర్పిస్తారు, అమ్మాయిలకు, అబ్బాయిలకు అందరికీ నేర్పండి సంస్కారాలు. ఎందుకంటే ఈ దేశంలో అమ్మాయిల డ్రెస్సింగ్ కోడ్ గురించి మాట్లాడేవాడు వాడు రాతియుగ మనిషి కింద లెక్క. ఇప్పుడు అంటే ఈ ఎకో సిస్టమ్ ఎట్లా తయారైంది ఈ దేశంలో అంటే, ఈ లెఫ్ట్ ఎకో సిస్టమ్ ఏం చేసిందంటే, అమ్మాయిల డ్రెస్ గురించి మాట్లాడతావా, చంపేస్తాం బిడ్డ అన్నట్టుగా అయిపోయింది అన్నట్టు. ఎవరు అమ్మాయిల డ్రెస్ విషయమే కాదు, ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ విషయంలో వచ్చినప్పుడు, ఫ్రీడమ్ గురించి వచ్చినప్పుడు నేనేమంటున్నానంటే, బాధ్యతలు కూడా ఉన్నాయి. స్వేచ్ఛ, మాట్లాడడానికి స్వేచ్ఛ ఉంది. మీ డ్రెస్, ఇష్టమైన డ్రెస్ వేసుకోవడానికి స్వేచ్ఛ ఉంది దేశంలో, తప్పకుండా. కానీ మీ హద్దుల్లో మీరు ఉండండి అని ఎవరైనా చెప్తుంటే వినండి. ఆ మధ్యలో కొంతమంది లెఫ్టిస్టులు అన్ని యూనివర్సిటీల్లో కిస్ ఆఫ్ లవ్ అన్నారు. ఎక్కడో ఏదో గొడవ జరిగింది కేరళలో, ఒక అమ్మాయి ముద్దు పెట్టుకున్నారు తోటలో, పబ్లిక్ లో పెట్టుకుంటే ఎవరు కొట్టారంటే, ఎవరు కొట్టారో ఏదో తెలియదు. దేశమంతా ఏంటంటే, మేము ముద్దు పెట్టుకోవడానికి మాకు ఫ్రీడమ్ లేదా, కమాన్ మేము ముద్దు పెట్టుకుంటామని అబ్బాయిలు బయటకు వచ్చి ముద్దు పెట్టుకున్నారు. పెద్ద ఉద్యమం. ఇచ్చా ఇదేమన్నా? ఇంత పర్వర్షనా దేశంలో? కనుక నా పాయింట్ ఏంటంటే, దేశంలో 2 రకాల వాదనలు, భావజాలాలు ఉన్నాయి. కనుక ఈ రెండింటి మధ్య ఒక బ్యాలెన్స్ అవసరం. శృతి మించిన స్వేచ్ఛ సరైంది ఏం కాదు, శృతి మించిన కట్టుబాటు ఇది కూడా సరైంది కాదు. మెల్లమెల్లగా కాలానుగుణంగా మనం మారుతూ ఉండాలి. ఇప్పుడు స్లీవ్లెస్ బ్లౌజ్ అనేది ఒక ఢిల్లీ లాంటి ప్లేస్ లో వేసుకుంటారు, వేసుకుంటే ఏమనిపించదు కూడా. కానీ అదే గ్రామంలో రాగానే పిల్లలందరూ దగ్గరకు వచ్చేస్తారు, అటువంటి మహిళ ఎవరన్నా వచ్చేసిందంటే తెలియదు, ఎందుకంటే అది అలవాటు లేదు ఇక్కడ. అంటే ఈ విజ్ఞత, మనం ఎక్కడ ఉన్నామో, ఎలాంటి డ్రెస్ చేసుకుంటున్నాము, ఏ ఫంక్షన్ లో ఉన్నాము, ఇవి ఎవరికి వాళ్ళు నియంత్రించుకోవాలి. ఇది మనం చెప్పేది కాదు, పబ్లిక్ లో చెప్పేది కాదు. ఆ హక్కు నాకు కూడా లేదు. కానీ నేనేమంటున్నానంటే, ఈ ప్రీచింగ్ ఏదైతే ఉందో, పిల్లలకు చెప్పాల్సిన విషయాలు, ఇంట్లో 4 గోడల మధ్య తల్లిదండ్రులు చెప్పుకోవాల్సిన విషయాలు, ఈ సంస్కారాలన్నీ
అడ్డం వచ్చిన వాళ్ళమందరము ఇంకా బోధిస్తూ పోతే కూడా చాలా ప్రాబ్లమే. కొందరు బోధించే వాళ్ళు పెద్ద మనుషులు ఉంటారు, వాళ్ళు బోధిస్తుంటారు. మనం అందరం మాట్లాడితే ఎట్లా? మరి దాని ఖండనలు ఉండనలు ఇవన్నీ ఉంటాయి. ఒక్కొక్కరు వచ్చి ఒకటి మాట్లాడుతూ ఉంటారు. కనుక నాకు కూడా అభిప్రాయాలు ఉన్నాయి దీంట్లో, లేవని కాదు. కానీ అభిప్రాయాలు అన్ని సరి అయినవి ఏం కావు. కానీ వినే వాళ్ళకు విజ్ఞత ఉంది, వాళ్ళు తెలుసుకుంటారు గుడ్ అండ్ బ్యాడ్. శృతి మించిపోతున్న ఈ యూట్యూబర్స్ లో నేను నేను దయచేసి చెప్తున్నాను, వీడు చాలా మేలు అన్వేష్ అనేవాడు. ఎందుకు అని అంటే ఓపెన్ గా మాట్లాడేసి మీరు దయచేసి నాకు గుర్తించండి. నేను చెప్పే దాంట్లో చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే, అభిప్రాయాలు చెప్పేటప్పుడు ఓపెన్ గా చెప్పే వాళ్ళు చాలా మంచి వాళ్ళు. ఎందుకంటే వాడు బయటపడతాడు. ఇప్పుడు చూడండి, అందరూ సబ్స్క్రైబ్ చేసేస్తున్నారు. ఆయన లక్షల మంది ఆయన ఫాలోవర్స్ పడిపోయారు ఇప్పటికే. ఈ రోజుకే, ఈ 2-3 రోజుల్లోనే మొత్తం పడిపోయింది. కనుక ప్రజలు విజ్ఞత ఉంది అని ఇప్పుడు అర్థం చేసుకోవాలి. కనుక నా అడ్డం వచ్చింది నేను వాగుతాను అని అంటే కుదరదు. కానీ ముసుగు వీరులు కొందరు ఉన్నారమ్మా, దయచేసి మీరు గుర్తించండి. ఓపెన్ గా హిందుత్వాన్ని తిట్టే వాళ్ళు కొందరైతే హిందుత్వాన్ని అట్లా మెచ్చుకుంటూనే మరో రకంగా విమర్శించే వాళ్ళు, విమర్శకులు కూడా ఉన్నారు. కనుక ఏమంటాము, వాళ్ళను ముసుగు వీరులు అని అంటున్నాను నేను. అందుకే వాళ్ళ నుంచి కాపాడడం, ప్రజలను కాపాడడం చాలా కష్టం. విషయం అనేది రకరకాలుగా ఎక్కిస్తున్నారు ఈ దీంట్లో. కనుక యూట్యూబ్ లో, ముఖ్యంగా ఈ సోషల్ మీడియాలో దెర్ ఈస్ గుడ్, దెర్ ఈస్ బ్యాడ్. కానీ శృతి మించిపోతుంది యూట్యూబ్ అనేది, శృతి మించిపోతుంది సోషల్ మీడియా అనేది. సోషల్ మీడియా అన్నా ఒకటే, బజార్లో అన్నా ఒకటే. మనం సోషల్ మీడియాలోకి వచ్చి మాట్లాడుతున్నామంటే మనం బజార్లో పడ్డట్టే, బజార్లో మాట్లాడుతున్నట్టే లెక్క. కనుక ఇంట్లో మాట్లాడుతున్నామని అనుకోవద్దు. నేను ఇంట్లో కూర్చొని మాట్లాడుతున్నాను, కానీ నేను ఏడున్నాను ఇప్పుడు, బజార్లో ఉన్నాను, అందరికీ అవైలబుల్ గా ఉన్నాను. కానీ నేనేం మాట్లాడాలి, నా నోటికి ఏమద్దు ఉండాలి, నా భాష ఎలా ఉండాలి, ఇవన్నీ నేను నియంత్రించుకోవాలి కదా. నా నోటికి వచ్చేసి మాట్లాడేస్తాను అంటే ఎలా అవుతుంది? అడ్డం వచ్చిన వాడు హిందుత్వాన్ని తిట్టడం, హిందుత్వంలో తప్పులున్నాయి, నేనేమో అన్ని కరెక్ట్ ఉన్నాయని కూడా అనడం లేదు. కానీ పెద్ద మనుషులు ఉన్నారు, వాళ్ళు సరిదిద్దుకుంటారు, వాళ్ళు చెప్పే వాళ్ళు ఉన్నారు. రిఫార్మ్స్ వస్తున్నాయి హిందుత్వంలో. కనుక వెనకటికి చితిలో మహిళ భర్త చనిపోతే అనేది ఇప్పుడు అవి లేవు, మార్చుకున్నారు, మెల్లమెల్లగా మార్చుకుంటున్నారు వాళ్ళు. కనుక మీరు అందరు రోడ్ల మీదకి వచ్చేసి సీతమ్మను, ద్రౌపదిని అందరినీ తిట్టేస్తారా ఏంది? హిందువులకు మనోభావాలు ఉండవా? సున్నితత్వం ఉండదా వాళ్లకు? వాళ్ళు మనుషులు కాదా, బండరాళ్ళు ఏమన్నా? మీరు ఏం తిడితే అది పడుతూ పోవడానికి. కనుక మీరు దయచేసి సోషల్ మీడియాలో మాట్లాడే వాళ్ళంతా కూడా మీకేదో సర్టిఫికెట్ ఇచ్చారు, చాలా దారుణంగా మాట్లాడారు. ఇదే సినిమా యాక్టర్లు కూడా, చాలా మంది మాట్లాడుతున్నారు మీరు అన్నట్టు. సార్, ఇప్పుడు ఈ అన్వేష్ విషయంలో అతను విదేశాల్లో ఉండి హిందూ దేవతల గురించి, అలాగే రామాయణ, మహాభారతం, అలాగే ఆడవాళ్ళ గురించి కూడా ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నాడు. సో మరి అలాంటి వాళ్ళకు ఇక్కడ చట్టాలు వర్తిస్తాయా సార్? చట్టాలు వర్తిస్తాయి. ఇప్పుడు ఆయన ఇక్కడికి వచ్చినప్పుడు కదా వర్తించేది. కనుక ఆయన ఇప్పుడు వీళ్ళు ఏదైతే బ్యాంకు దోపిడీలు అవి చేసి బయటికి వెళ్ళిపోయిన వాళ్ళు, నీరజ్ మోడీలు, ఆ మోడీలు లాగా అక్కడికి వెళ్ళి కోర్టుల్లో ఫైట్ చేసి ఇప్పుడు ఇన్నేళ్ల తర్వాత కూడా 1000 కోట్లు, 10,000 కోట్లు, 20,000 కోట్లు దోపిడీ చేసిన వాళ్ళను ఈ ప్రభుత్వాలు తీసుకురాలేకపోయినాయి. కనుక వీళ్లను, ఈ మాటలు అన్నందుకు వీళ్ళని అరెస్ట్ చేసి తీసుకొస్తాము మన ప్రభుత్వాలు అనడానికి అవకాశం లేదు. కానీ వస్తే మాత్రం తప్పకుండా కేసులు అవుతాయి. ఎన్ని కేసులు అయినా కూడా ఇవన్నీ కూడా మాటల యుద్ధమే. కనుక పెట్టి కేసే అవుతుంది, పెద్ద క్రైమ్ లేదు దీంట్లో, ఏమీ లేదు. కనుక ప్రజలు శిక్షించడమే మంచిది. దీనికంతా కూడా సింపుల్ గా మీ డబ్బులతో వాడు ఎంజాయ్ చేస్తున్నాడు, దేశం తిరుగుతున్నాడు, మీకేదో చూపిస్తున్నాడు, మాట్లాడుతున్నాడు. కానీ చివరకు దాడి చేసింది మీ సంస్కృతి, మీ సభ్యత, మీ సీతమ్మ, మీరు అత్యంత గౌరవంగా చూసే మీ ద్రౌపది, వీళ్ళందరి పైన దాడి చేస్తా ఉన్నాడు కదా, బురద తల్లుతా ఉన్నాడు కదా. కనుక వీళ్ళని ఏం చేయాలి అంటే సింపుల్ గా క్లోజ్ చేసుకోవాలి. రాజు న్యూస్ అనేది ఒక గొప్ప ఛానల్ అని అనుకున్నాను. నేను మాట్లాడుతున్నాను, నాకు ఇష్టం లేదు రాజు న్యూస్, నా మనోభావం దెబ్బతీస్తుంది అని అంటే నేనేం చేయగలను? స్విచ్ ఆఫ్ చేసుకుంటాను, ఆ వైపు చూడను ఇంకోసారి. అలాంటిది అంతే, ఇది కూడా అంతే. సోషల్ మీడియాలో ఇంకోసారి ఈ అన్వేష్ అనేవాడు కనపడితే మనం చూడకూడదు, అంతే. స్విచ్ ఆఫ్ చేసుకోవాల్సిందే. వీళ్ళందరికీ బెస్సింగ్ ఈ ప్రకాశ్ రాజులు, నాగబాబులు, ఎవరెవరు మాట్లాడుతున్నారు, ఈ అనసూయలు వీళ్ళ సినిమాలు, ప్రకాష్ బాబు ఎందుకు ఇంకా వర్ధిల్లుతున్నాడు? సెలబ్రిటీని కనుక నేను ఆ ఇష్టం ఉన్నట్టు మాట్లాడతాను, తిడతాను. CITU మీటింగ్ లో వెళ్ళేసి హిందుత్వను తిడతాడు.
సిఐటిలో మీటింగ్ లో వెళ్ళేసి మాట్లాడేస్తున్నాడు తన ఇష్టం. నేను సెలబ్రిటీ కనుక మాట్లాడేది. అయితే నీ సినిమాలు ఎట్లా నడుస్తాయి? సెలబ్రిటీ కనుక నీ సినిమాలు నడుస్తాయా? ఇక్కడికి ప్రజల మనోభావాలను దెబ్బతీస్తే సినిమాలు నడుస్తాయా? ప్రజలందరూ అనుకుంటే ఎలా నడుస్తాయి? కనుక ప్రజలు ఇది కూడా గుర్తించాల్సిన సమయం. ఇలాంటి దుర్మార్గులకు జవాబు చెప్పాలంటే మీరే చెప్పాలి. ఎలా అయితే ఇప్పుడు ఈ యొక్క అన్వేషికి మీరు బుద్ధి చెప్తున్నారో అందరూ డిలీట్ అవుతున్నారు. లక్షల సంఖ్యలో 25 లక్షల నుంచి నేను అనుకుంటాను రేపు ఒక 5 లక్షలు కూడా మిగలరు అతను. వాడి బూతులు వినడానికి ఎవరికి ఇష్టం కూడా లేదు కనుక అందరూ వెళ్ళిపోతారు. అలాంటిది ఈ సినిమా యాక్టర్లు కూడా అంతే. వీళ్ళు ఇప్పుడు దయచేసి నేను ఒక మాట అంటున్నాను. అనసూయ గారు ఎందుకు మాట్లాడారమ్మా ఆ విధంగా? ఆమె మనోభావాలు కాదు ముఖ్యం. ఇది కూడా ఒక ప్రచార ధోరణి. అన్ఎక్స్పెక్టెడ్ గా వీళ్ళకు పాపులారిటీ వస్తుంది. ఇంత పెద్దగా అనసూయ గురించి ఎవరు మాట్లాడకుండా లేకపోతే ఆమెను చూడండి. నేను చెప్తున్నాను, ఆమె నా బాడీ నా ఇష్టం అన్నది. సరే మీ ఇష్టం తప్పకుండా. నేనేమంటున్నా అంటే మీ ఇష్టం, మీ బాడీ, మీ డ్రెస్ మీ ఇష్టం, మీ ఇంట్లో. కానీ మీరు సొసైటీలో ఉన్నారు, సినిమా ఫీల్డ్ లో ఉన్నారు. సినిమాలో ఒక క్యారెక్టర్ గా ఒక అవసరం కోసం ఒక డ్రెస్ కాస్త అసభ్యంగా అది కనపడ్డదంటే దేర్ ఈస్ ద మీనింగ్ ఇన్ ఇట్. అండ్ మీరు అలా చేశారు అంటే డైరెక్టర్ చెప్పారు, మీరు చేశారు. కానీ మీరు నిజ జీవితంలో కూడా కొన్ని ఎందుకు తీస్తున్నారో తెలియదు. మీరు రీల్స్ చేస్తున్నారు, మీరు థైస్ బాడీ అన్ని చూపిస్తూ ఎందుకు పెడుతున్నారో తెలియదు. సోషల్ మీడియాలో పెడుతున్నారు. మీరు అంటే మీరు పాపులర్ కావాలనుకుంటున్నారు ఈ రకంగా. ఇది ఎక్కడి దుర్మార్గం ఇది అండి? నాకు అర్థం కాదు. మీ ఇష్టమే, కరెక్టే. ఇంత చిన్న చిన్న డ్రెస్సులు వేసుకొని మీరు మీ అబ్బాయి అంటే 11 ఏళ్ళు 10 ఏళ్ళ అబ్బాయితో కలిసి మీరు స్విమ్మింగ్ పూల్లో మీ హస్బెండ్ తో తిరుగుతున్నారు. మంచిదే, మీ కుటుంబం అది. కానీ షూట్ చేసి మీ స్విమ్మింగ్ షూట్ లో డ్రెస్ లో మీరు మీ యొక్క బాడీ పార్ట్స్ ని అందరినీ ప్రదర్శన చేస్తూ రీల్ తీస్తూ దాన్ని మంచిగా షూట్ చేసి సోషల్ మీడియాలో పెడుతున్నారు. ఎవరి కోసం పెడుతున్నారు? ఎందుకు కొరకు పెడుతున్నారు? మా ఇంట్లో యువకులు ఉంటారు, అమ్మాయిలు అబ్బాయిలు ఉంటారు. మీరు చూడాలా? సరే స్విచ్ ఆఫ్ చేసుకుంటాం, అది వేరే విషయం. కానీ మీరు చేస్తున్నది గొప్ప పని అనుకుంటున్నారా? పాపులారిటీ కొరకు అంగాంగ ప్రదర్శనలు చేస్తాం మేము, మాకు స్వేచ్ఛ ఉంది అని అంటే ఇది ఏంటిది? నేను అడుగుతున్నాను. ఇట్లా నేను అనసూయని అనడం లేదు, ఇలా చేసే వాళ్ళందరినీ అంటున్నాను. మీ అంగ ప్రదర్శన ఏదైతే ఉందో దీనికి ఇంగ్లీష్ లో మెడికల్ లాంగ్వేజ్ లో ఎగ్జిబిషనిజం అనే ఒక రోగం ఉంటుందమ్మా మనుషులకు కొందరికి. ఈ ఎగ్జిబిషనిజం అనే ఈ రోగం ఏంటి అంటే వాళ్ళ అంగ ప్రదర్శన చేసుకోవాలని ఉంటుంది. వాళ్ళు చూడకూడని భాగాలన్నిటినీ ప్రదర్శించుకోవాలనే ఒక కోరిక ఉంటుందంట. అలాంటి రోగం ఉన్న వాళ్ళందరూ కూడా ఈ మధ్యన సినిమాలో కాకుండా సోషల్ మీడియాలో ఇవన్నీ పెట్టేసి చూపిస్తున్నారు. ఎంత దుర్మార్గం ఇది! మరి ఎవరు ఏమనొద్దు, మాకు స్వేచ్ఛ ఉంది, మాకు రైట్ ఉంది, డ్రెస్ నా ఇష్టం ఉన్నట్టు నా హక్కు. ఈ హక్కుల గురించి మాట్లాడే వాళ్ళు ఎప్పుడు కూడా చాలా ప్రమాదం. వీళ్ళు ఎప్పుడు కూడా బాధ్యతల గురించి మాట్లాడరు. బాధ్యతలు నిర్వహించకుండా హక్కులు అడగడానికి వీల్లేదు. నేను అంటున్నాను, ఈ భారతదేశము బాధ్యతలకు పెట్టింది పేరు. ఎప్పుడు కూడా బాధ్యతల గురించి వరయ్యారు. కానీ నీ అన్నగా నీ బాధ్యత ఏదిరా, తండ్రిగా నీ బాధ్యత ఏంటి, కొడుకుగా నీ బాధ్యత. ఇది ఈ సమాజం, భారత సమాజం మాట్లాడే, భారతీయ సమాజం, హిందూ సమాజం. కనుక హక్కుల గురించి మాట్లాడే సమాజం కాదు ఇది. ఓకే అండి, థ్యాంక్ యూ అండి మనోహర్ గారు ఈ డిబేట్ లో పాల్గొన్నందుకు. సో చూసారు కదండి, ఎవరైనా అంతే ఇష్టం ఉన్నట్టు యూట్యూబ్ పెట్టి మీ ఇష్టం ఉన్న మాటలు అయితే ఎవరు కూడా మాట్లాడద్దు. అటు అమ్మాయిలపై కానీ, మెయిన్గా హిందూ దేవతలపై కానీ. మీకు నోరు ఉంది కదా, ఒక ఛానల్ ఉంది కదా, నాకు వ్యూస్ ఉన్నాయి చూస్తారని మాత్రం ఎవరు అనుకోవద్దు. సో ఇప్పుడు అన్వేష్ విషయంలో జరుగుతుంది, చాలా మంది సబ్స్క్రైబర్స్ ఉన్నారు, బట్ ఇప్పుడు మాత్రం జస్ట్ 2 days నుంచి అతన్ని అందరూ కూడా అన్సబ్స్క్రైబ్ చేస్తున్నారు. సో ఇప్పటికీ కూడా అతని ఛానల్ అయితే అన్సబ్స్క్రైబ్ చేస్తూనే ఉన్నది. సో ఇలాంటి వాళ్ళైతే మళ్ళీ తెరపైకి కూడా రావద్దు. యూట్యూబ్ ఛానల్స్ పెట్టే వాళ్ళు మాత్రం జాగ్రత్తగా కంటెంట్ చూసి ఏం మాట్లాడుతున్నామో చూసి పెట్టండి. సో